ఎనాలజీ అంటే ఏంటి? ఎనాలజీలో ఏంటంటే ఇప్పుడు ఎస్ఎస్సీలో ఏంటి, ఇందులో ఎస్ఎస్సీ ఏంటి, ఆర్ఆర్బి ఏంటి. ఎనాలజీలో అంటే ఏంటంటే ఫస్ట్ ఇందులో నెంబర్ ఎనాలజీ ఒకటి ఉంటుంది, సెకండ్ లెటర్ ఎనాలజీ, థర్డ్ వర్డ్ ఎనాలజీ. ఓకే, నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ అండ్ వర్డ్ ఎనాలజీ. ప్రజెంట్ నేను దేని గురించి మాట్లాడుతానంటే లాస్ట్ క్లాస్ లో మీకు సిరీస్ చెప్పాను, నెంబర్ సిరీస్. ఇప్పుడు నెంబర్ ఎనాలజీ చెప్తాను, ఎందుకంటే సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి. నెక్స్ట్ నెంబర్ ఆర్డినోట్ చెప్తా. ఫస్ట్ నెంబర్స్ ని బేస్ చేసుకుని చెప్తున్నా. ఫస్ట్ నేను దేని గురించి డిస్కస్ చేస్తున్నానంటే నెంబర్ ఎనాలజీ. ఎనాలజీ అంటే ఏం చెప్పానమ్మా? ఎనాలజీ మీన్స్ రిలేషన్షిప్ అని చెప్పాను. ఎనాలజీ మీన్స్ ఏంటి? రిలేషన్షిప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇలా ఇచ్చాను అనుకోండి, ఎనాలజీ అంటే రిలేషన్షిప్ అన్న. చూడండి ఒకసారి, ఎనాలజీ అంటే రిలేషన్షిప్ అన్న. అంటే ఈ రెండింటికి ఏ రిలేషన్ ఉందో అదే రిలేషన్ మనం ఇక్కడ అప్లై చేయాలి. అంటే 5 25 అయింది, అంటే 5 ని ఏం చేస్తే 25 అయింది? 5 ని స్క్వేర్ చేస్తే 25 అయింది. అదే స్క్వేర్ చేసాం నేను ఎంత? 49. ఓకేనా? ఎంత? 49. ఆ 49 కనుక ఆప్షన్ లో లేదనుకోండి, అన్న తీసి పెడతారా? పెట్టకూడదు. ఎందుకని? ఓన్లీ స్క్వేర్ చేస్తేనే 25 అవుతుందా? వేరే విధంగా అవడానికి ఛాన్స్ లేదా? చెప్పండి. చేస్తుంది. కాబట్టి ఎనాలజీ చేయాలంటే కంపల్సరీగా ఆప్షన్స్ ఉండాలి. ఏముండాలి? ఆప్షన్స్ ఉండాలి. ఎనాలజీలో నన్ అనే కాన్సెప్ట్ అసలు ఆన్సర్ అవ్వదు. అది నన్ అనే కాన్సెప్ట్ అసలు వార్డ్ ఎనాలజీలో మాక్సిమం వార్డ్. ఓకేనా? ఇప్పుడు 525 అయిందంటే ఓన్లీ స్క్వేర్ చేస్తాను అవ్వదు, ఇంటూ 5 చేసినా కూడా 25 అవుతుంది. అదే ఇంటూ 5 చేసాం ఎంత అవుతుంది ఆన్సర్? ఇక్కడ 35 అవుతుంది. ఆన్సర్ 49 అవ్వచ్చు, 35 అవ్వచ్చు. ఓకే, దేని బేసిస్ గా అవుతుంది? ఇది ఆప్షన్స్ బట్టి ఫాలో అవుతుంది. ఆప్షన్ లో 49 35 రెండు ఉన్నాయనుకోండి, అప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేని కావాలి? స్క్వేర్ కావాలి, 49 తీసుకోవాలి. ఓకేనా? ఎనాలజీ చేయాలంటే కంపల్సరీగా ఏముండాలి? ఆప్షన్స్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఇందులో అంటే మోడల్స్ ఏంటంటే చూద్దాం. ఈ కాన్సెప్ట్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఏం బాగా రావాలంటే ప్రైమ్ నెంబర్స్ తెలియాలి. ఆల్రెడీ చెప్పాను నేను, తెలుసు కదా ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి వరకు రావాలి? 1 to 100 వరకు కంపల్సరీగా రావాలి. 1 to 100. దాని తర్వాత స్క్వేర్స్, పర్ఫెక్ట్ స్క్వేర్స్ రావాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మినిమం 1 to 40. తర్వాత నెక్స్ట్ ఏం రావాలంటే క్యూబ్స్. ఎన్ని రావాలి? మినిమం 1 to 20 పర్ఫెక్ట్ క్యూబ్స్ రావాలి. ఓకే, వాళ్ళకి లాస్ట్ క్లాస్ చెప్పాను నేను. వచ్చినాయా ఎవరికైనా? చెప్పండి, వచ్చారా? ప్రైమ్ నెంబర్స్ రివర్స్ లో చెప్పండి. 100 to 1 97, 100 to 1 రివర్స్ 93. బాబు. ఓకే, ఇందులో ఉండే మోడల్స్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ఎనాలజీ అంటే రిలేషన్షిప్ అని. ఇందులో ఉండే ఫస్ట్ మోడల్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ ఏమవుతుందని చెప్పాను. ఫస్ట్ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ అదర్. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ మల్టిపుల్ అవుతుందని చెప్తున్నాను. అంటే మల్టిపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఎగ్జాంపుల్ ఇందాక ఇచ్చాను కదా, 525 అయితే కనుక 7 డాష్ అని చెప్తున్నాను. అంటే మల్టిపుల్ కాబట్టి మల్టిపుల్ తీసుకోండి. 5 5 ఎంత? 25. అదే ఇంటూ 5 చేయండి, ఎంత వస్తుందమ్మా? 35 ఆన్సర్. ఓకే, మల్టిపుల్ తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చెప్పండి. 530 అయిందంటే 8 డాష్ చెప్పండి. 48 ఎంత? 530 అయిందని ఎంత? 5 into 6 30. నెక్స్ట్ ఇంటూ 6 అని ఎంత? 48. ఇది మల్టిపుల్ కాన్సెప్ట్. ఓకేనా? సెకండ్ వన్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ రూట్. అది కాకుండా ఇందులో బేస్ చేసుకుని చెప్పాను నేను. n² - 1, n² + 1, n² - n, n² + n, n² plus any number, n² minus any number. ఇది ఎగ్జాంపుల్ ఏంటి చూద్దాం. అంటే ప్రజెంట్ నేను దేని గురించి మాట్లాడుతున్నా? స్క్వేర్ ఆర్. అంటే ఏదేది హెడ్డింగ్ పెట్టినా దాన్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్ చేస్తున్నా. ఓకేనా? ఓకేనా? చూద్దాం. 3 9 అయిందంటే 4 డాష్. ఏంటమ్మా ఆన్సర్? స్క్వేర్స్ గురించి మాట్లాడడం. స్క్వేర్ 3² 9, 4² ఎంత? 16. అలాగే నెక్స్ట్ 748 అయిందంటే 11 డాష్. ఎంత? 748 అయిందంటే స్క్వేర్స్ గురించి మాట్లాడుతున్నా. 7² - 1 ఆన్సర్ ఎంత? 48. ఇక్కడ 7² - 1 చేయండి. ఇప్పుడు ఏం చేయాలి మనం? 11² - 1 అంటే ఆన్సర్ ఎంత? 120. ఇది ఓకేనా? స్క్వేర్ ఆర్ స్క్వేర్ రూట్ కాన్సెప్ట్ లో. ఓకే, నెక్స్ట్ ఎలా ఇస్తున్నాను? 3 5 9 25.
79 డాష్ 35 925 79 డాష్ అంటే ఇది ఏంటంటే చూడండి ఇండివిజువల్ గా స్క్వేర్ చేశాడు. 3 స్క్వేర్ అని ఎంత 9, 5 స్క్వేర్ అని ఎంత 25, అలాగే 7 స్క్వేర్ అని ఎంత 49, 9 స్క్వేర్ అని ఎంత 81. ఓకేనా, ఇండివిజువల్ స్క్వేర్స్. ఓకేనా, నెక్స్ట్ నోట్ చేయండి ముందు. ఇవాళ లాస్ట్ క్లాస్ ఇక్కడ వరకు అయింది. అవునా, ఎక్కడి వరకు అయింది? నెక్స్ట్ చెప్తున్నప్పుడు వినండి, తర్వాత నోట్ చేద్దరు కానీ ఎవరైనా సరే. ఓకేనా, నేను ఎక్కడ చూసినట్టు నచ్చడా. గుడ్ ఈవినింగ్ కిషోర్, గుడ్ ఈవినింగ్ సతీష్. అదే అనుకున్నాను అలా. మీరు మ్యాథ్స్ అని మ్యాథ్స్ చెప్పండి. ఇంజనీరింగ్ నేర్చుకోండి ఎలా చెప్పాలి. ఓకేనా, 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 ఓకేనా. ఓకే, ఏమే కరెక్ట్గా రావాలి. ఎవరన్నా నింపొచ్చండి. నెక్స్ట్ ఓకేనా, స్క్వేర్ రూట్. నెక్స్ట్ అండ్ సో ఆన్. n స్క్వేర్ మైనస్ 1, n స్క్వేర్ ప్లస్ 1, n స్క్వేర్ మైనస్ ఎనీ నెంబర్, n స్క్వేర్ ప్లస్ ఎనీ నెంబర్. ఓకేనా, ఇది ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ చెప్పాను నేను. ఓన్లీ ఈ కాన్సెప్ట్, సిరీస్ కాన్సెప్ట్, ఆర్డినోడ్ కాన్సెప్ట్. ఓకేనా, ఆర్ఆర్బి ఎస్ఎస్సీలో కానీ మెయిన్ మ్యాక్సిమం ఏంటంటే రీజనింగ్ లో ఇదే కీ రోల్. మొత్తం ఇవే వస్తాయి మ్యాక్సిమం. ఓకేనా, తనకు తెలిసి రాసింది కాబట్టి. అవునా, మొత్తం పేపర్ తీసిన వెంటనే ఇవే కనబడతాయి, ఇవే రెండోది ఏం కనబడవు. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. రండి, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ థర్డ్. నెక్స్ట్ క్యూబ్ ఆర్ క్యూబ్ రూట్ ఆఫ్ అదర్. ఇందులోనే ఏం చెప్పాను మీకు, n క్యూబ్ మైనస్ 1, n క్యూబ్ ప్లస్ 1, n క్యూబ్ మైనస్ n, n క్యూబ్ ప్లస్ n, n క్యూబ్ మైనస్ n స్క్వేర్, n క్యూబ్ ప్లస్ n స్క్వేర్. ఓకే, n క్యూబ్ మైనస్ 1, n క్యూబ్ ప్లస్ 1, n క్యూబ్ మైనస్ n, n క్యూబ్ మైనస్ n స్క్వేర్, n క్యూబ్ ప్లస్ n స్క్వేర్. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, నేను ప్రెసెంట్ క్యూబ్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి దాని గురించి థింక్ చేయండి. ఎగ్జామ్ ఏం చేయలేదన్నది సెకండరీ, తర్వాత చూసుకుందాం. ఓకే, ఫస్ట్ నేను క్యూబ్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి 3, 27, 5 డాష్. ఎనాలజీ అంటే చూడండి మాస్టర్, ఎనాలజీ మీన్స్ రిలేషన్షిప్. ఈ రెండింటికి ఏ రిలేషన్ ఉందో అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేయాలి. నేను ప్రెసెంట్ క్యూబ్స్ మాట్లాడుతున్నాను కాబట్టి క్యూబ్స్ గురించి థింక్ చేయండి. అందుకు రెండోది అంటే ఏమవుతుంది, 327 అయిందంటే 3 క్యూబ్ 27. నెక్స్ట్ ఎంత 5 క్యూబ్, ఎంత వాల్యూ 125. ఓకేనా, 125 అంటే ఎనాలజీ క్యూబ్ రూట్ మీద ఇందులో ఉండే మోడల్స్ అన్ని ఇవి కూడా మనం థింక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే 324 అయితే నెక్స్ట్ 5 డాష్. ఏం చేస్తాయింది 324 5 డాష్ అంటే 3 క్యూబ్ మైనస్ ఎంత 3. 3 క్యూబ్ అంటే 27 మైనస్ 3 అంటే ఎంత 24. 5 క్యూబ్ అంటే 125 మైనస్ 5 ఎంత 120. ఓకేనా, నెక్స్ట్ 6 180 అయిందంటే నెక్స్ట్ 8 డాష్. కొంతమంది ఏం చేస్తారు 6 180 అంటే 6 30s are 180, 8 30s are 240. అది కూడా ఆన్సరే.
అది కూడా ఆన్సరే. బట్ నేను చెప్తున్న లాజిక్ ఏంటి ప్రజెంట్, అది ముందు అది ఆలోచిద్దాం. ఓకేనా? 6 180 అయిందని నేను క్యూబ్స్ గురించి మాట్లాడుతున్నాడు. 6 క్యూబ్ అని ఎంత? 216. 6 క్యూబ్ అని ఎంత? 216. ఓకే, 216 మైనస్ 36 180 అన్నమాట. అంటే 6 క్యూబ్ మైనస్ 6 స్క్వేర్ అన్నమాట. 6 క్యూబ్ మైనస్ 6 స్క్వేర్ అంటే n క్యూబ్ మైనస్ n స్క్వేర్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? 8 క్యూబ్ మైనస్ ఎంత? 8 స్క్వేర్. 8 క్యూబ్ అంటే 512 మైనస్ 864 448. 448. అర్థమైందా? నోట్ చేయండి. ఇది క్యూబ్స్. నోట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్. కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ ప్రైమ్ ఆల్రెడీ మీకు ప్రైమ్ నెంబర్స్ రావాలని చెప్పా. 1 to 100 ఎన్ని ఉంటాయి? 25 ప్రైమ్ నెంబర్స్ అంటే అందరికి కావాలి. ఓకే, ఈ కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి ఒకసారి. 7 11. 7 11. ఓకే, నెక్స్ట్ 7 11 17 19 29 31. ఇవన్నీ చూసినండి మీ అందరికి ఇది 711 కింద కనబడుతుంది, ఇది 1719 కింద కనబడుతుంది, ఇదేమో 2931 నెంబర్ లా కనబడుతుంది. ఎప్పుడైతే మీకు ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి అనుకో ఆటోమేటిక్ గా స్ట్రైక్ అవుద్ది. ఇదేంటిది? 7 11. 7 11. 7 11 తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రైమ్ ఏంటి? 13 స్కిప్ చేసాడు. 13 స్కిప్ చేసి ఏం రాసాడు మళ్ళీ? 17 19. ఓకే, నెక్స్ట్ 29 31 కాన్సిక్యూటివ్ ప్రైమ్. నెక్స్ట్ 31. నెక్స్ట్ వచ్చే ప్రైమ్ ఏంటి? 37. ఇది స్కిప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రైమ్ ఏంటి? 41 43. 41 43. ఎప్పుడు చేస్తుంది? ప్రైమ్స్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ప్రైమ్స్ రావాలి కంపల్సరిగా. ఓకే, కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ఉంది 11 24 అయింది, 31 డాష్. 11 24 అయింది, 31 డాష్ అని చెప్తున్నాడు. 11 24 అయింది కదా, 11 24. 11 24 అయిందంటే 11 తర్వాత వచ్చే ప్రైమ్ ఏంటమ్మా? 11 నెక్స్ట్ వచ్చే ప్రైమ్ 17. ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 97 25 ఉంటాయని ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ క్లాస్ ఇవన్నీ. ఇప్పుడు చూడండి 11 24 అయిందంటే 11 నెక్స్ట్ వచ్చే ప్రైమ్ ఏంటి? 13 యాడ్ చేసాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. 11 నెక్స్ట్ ప్రైమ్ 13 యాడ్ చేసాడు. ఇప్పుడు 31 అన్న కదా, నేను చెప్పింది ఏంటి? కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ అని చెప్పాను. 31 నెక్స్ట్ ప్రైమ్ ఏంటి? 37. అంటే ఆన్సర్ ఎంత? 68. ఓకేనా? నోట్ చేయండి ఎగ్జామ్. ఇందులో ఉండే మోడల్స్ మాట 1 by 1. అంటే మెయిన్ మనకి ఇచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఇవే. ఓకేనా? ఫస్ట్ మల్టిపుల్, స్క్వేర్ ఆర్ స్క్వేర్ రూట్, క్యూబ్ ఆర్ క్యూబ్ రూట్, కాన్సిక్యూటివ్ ప్రైమ్స్. ఓకేనా? కాన్సిక్యూటివ్ ప్రైమ్ ఇచ్చేటంటే కొంచెం టఫ్ ఇది లాజిక్, కాబట్టి స్ట్రైక్ అవ్వదు. ఎనాలజీ చేయాలంటే కంపల్సరీగా ఏముండాలి? ఆప్షన్స్ ఉండాలి. కంపల్సరీగా ఆప్షన్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? స్క్వేర్స్ కి క్యూబ్స్ కి ఇవ్వాలి. ఓకేనా?
నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అదర్స్ అంటే మిస్లీనియస్ కాన్సెప్ట్. అదర్స్ ఇందులో ఉండే కాన్సెప్ట్స్ అని చూద్దాం. ఓకే, మిస్లీనియస్ కాన్సెప్ట్. చెప్పేస్తారు ఆన్సర్. 324, 423, 576 డాష్ ఎంత 675. అంటే ఏం చేసాడు ఈడు? రివర్స్. ఓకేనా? అంటే ఇది ఒక లాజిక్ అంతే. ఈ టైప్ లో కూడా ఇవ్వచ్చు. అర్థమైందా? ఇది అవ్వాలని రూల్ లేదు. అదర్స్ లో అది ఇష్టం వచ్చిన కాన్సెప్ట్ అవ్వచ్చు, అంటే రివర్స్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ 3, 2, 4, 9 కింద కోట్ చేయడు. అంటే సమ్ ఆఫ్ ది డిజిట్ 3 + 2 + 4 ఎంత చెప్పండి? 3 + 2 + 4 ఎంత? 9. సమ్ ఆఫ్ ది డిజిట్ 5 + 7 + 6 12 + 6 ఎంత? 18. ఇది రివర్సింగ్. ఇదేంటిది? సమ్ ఆఫ్ ది డిజిట్. ఓకేనా? నెక్స్ట్ సెవెన్ 4 అంతే కదా. 24 లో 3 తీసేసి 24 అని రాయడు, 0 తీసేస్తే ఎంత? అలాంటి తొక్కలో లాజిక్ లో ఉండదు. ఓకేనా? ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్ ఏంటిది? ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్. అర్థమైందా? ఈ మధ్యలో తీసేసి మిగతా ట్రై హెడ్ అంటే ఇక్కడ. ఓకేనా? ఏంటిది? ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్. 2 3 సార్ ఎంత? 6 6 4 సార్ ఎంత? 24. 4 zeros 0 0 5 సార్ 0. ఆన్సర్ 0. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇదేంటిది? రివర్స్. ఇదేంటి? సమ్. ఇదేంటి? ప్రొడక్ట్. ఓకేనా? అదర్స్ అనేటప్పుడు గాడి ఇష్టం, గాడి ఇష్టం. ఈ పిచ్చి ఉంటాయి. ఓకే, 1148 అయింది. 19 డాష్ అంటే అదర్స్ లో ఉండే మిస్లీనియస్ లో ఉండే లాజిక్స్ ఇవన్నీ. 1148 అయిందంటే 11 4 సార్ 44 + 4 ఎంత అండి? 48 × 4 + 4. అలాగే నెక్స్ట్ 76 + 4 అని ఎంత? 80. ఓకేనా? అంటే 1148 అంటే చాలా రకాలుగా చెప్పొచ్చు, బట్ ఇది ఏంటిది? ఇది ఒక లాజిక్, ఇది కూడా ఇస్తాడు అని చెప్తున్నాను. ఇవన్నీ మిస్లీనియస్ కాన్సెప్ట్స్. ఓకేనా? అలా మిస్లీనియస్ చెప్పండి, బోల్డ్ ఉంటాయి. ఓకే, ఆ ఫస్ట్ వన్ ఏం చెప్పండి? ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ కి మల్టిపుల్. సెకండ్ లాజిక్ ఏంటి? ఫస్ట్ నెంబర్ ఈ స్క్వేర్ ఆర్ స్క్వేర్ రూట్. థర్డ్ వన్ క్యూబ్ ఆర్ క్యూబ్ రూట్. ఫోర్త్ వన్ కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. ఫిఫ్త్ వన్ అదర్స్. అదర్స్ లో ఇవన్నీ ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా. ఓకేనా? ఇప్పుడు 1 by 1 చెక్ చేద్దాం. ఎనాలజీ చేయాలంటే కంపల్సరీగా ఏముండాలి? ఆప్షన్స్ ఉండాలి. ఓకే,
ఎనాలిసిస్ చేయాలని కంపల్సరీగా ఏముండాలి చూడండి ఒకసారి 101 ని ఇలా రాయాడు 10201 161 డాష్ అని చెప్తున్నాడు అంటే 101 స్క్వేర్ అయితే ఇదేనండి వాల్యూ 101 స్క్వేర్ అంటే ఎంత 10201 101 స్క్వేర్ అయితే అదే దీని 161 స్క్వేర్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 16 into 16 అంటే 256 జీరో నెక్స్ట్ తర్వాత తీసుకుందాం 16 into 16 అంటే ఎంత 256 అసలు 256 మీద ఎక్కడ ఉందా చెప్పండి లేదుగా దీని స్క్వేర్ అంటారా కాదంటారా స్క్వేర్ కానప్పుడు ఏం చేస్తారా బిట్ రాంగ్ ఇచ్చినట్ట ఇంకోలా థింక్ చేయాలా తప్ప రాంగ్ అని డిసైడ్ చేయకూడదు ఎనాలజీ అంటే రిలేషన్షిప్ ఆ రిలేషన్ ఓన్లీ స్క్వేర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇప్పుడు చెప్పాను కదా ఆ కాన్సెప్ట్ లో 101 102 అనేది ఇంటూ 101 into 101 10201 స్క్వేర్ చేత రాలేదు కదా నెక్స్ట్ ఇంటూ 101 చేసాం ఇక్కడ కూడా ఏం చేద్దాం మనం ఇప్పుడు ఇంటూ 101 చేద్దాం మల్టిపుల్ చూద్దాం ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పాను మీకు మల్టిపుల్ చూద్దాం ఇంటూ 101 into 101 161 into 101 అని ఎంతంటే 16261 ఇది ఆన్సర్ ఓకేనా ఫస్ట్ స్క్వేర్ చేసాం అవ్వలేదు స్క్వేర్ చేస్తే ఇది స్క్వేరే బట్ ఇది స్క్వేర్ చేస్తే అవ్వలేదు అప్పుడు ఏం చేశాడు ఇంటూ 101 into 101 చూడండి 2-3 బిట్స్ వస్తే అర్థమవుతుంది చూడండి 2 6 కిందకి వచ్చేసాడు 2 6 అయిందంటే ఫస్ట్ ఎంత అనుకున్నాం ఇంటూ 3 అనుకున్నాం 2 3 సార్ ఎంత 6 అనుకో నెక్స్ట్ 525 ఎంత అనుకున్నాం 5 into 5 అనుకున్నాం ఇంటూ 3 చేసాడు ఇంటూ 5 చేసాడు సేమ్ ఇక్కడ చేస్తున్నాను 7 into ఎంత అండి ఫస్ట్ 3 7 3 సార్ ఎంత 21 by ఇంటూ ఎంత వేయాలి 4 into 5 అంటే ఎంత 20 21/20 ఆన్సర్ లో ఉందా లేదా ఉంది కదా ఆన్సర్ అదే ఇక ఎలా థింక్ చేయగల ఓకేనా చూడండి అది ఎలా అవుతుందో ఆలోచించండి అంతే చూడండి ఇది మీరే చెప్తారు 4 ఎంత అయింది ఇక్కడ 12 4 12 అయిందండి దేంతో మల్టిప్లై అయ్యాడు 3 4 3 12 7 35 అయింది ఇంటూ ఎంత అంటే ఇంటూ 3 into 5 చెక్ చేద్దాం 5 3 0 ఎంత 15 బై తర్వాత ఇంటూ ఎంత వేయాలి 5 into 5 into 5 5 3 0 ఎంత 15 by 15 అంటే ఎంత వాల్యూ ఇది ఆన్సర్ ఓకేనా చూడండి ఇప్పుడు వేరియేషన్స్ వస్తాయి చూడండి ఈ బిట్లో వస్తాయి ఎలా చెక్ చేయాలనేది వస్తుంది చూడండి ఒకసారి చూడాలి ఓకేనా ఇది 25 ఎంత అయిందండి 32 25 32 అని 25 32కి డిఫరెన్స్ ఎంత +7 కలిపాడు అనుకున్నాం +7 కలిపితే 32 అదే 7 దీనికి కలిపాను ఎంత 16 ఆప్షన్ లో ఉందా చెప్పండి లేదు కాబట్టి తప్పు కాదు దాన్ని వేరేలా థింక్ చేయాలి వేరేలా ఎలా థింక్ చేస్తాం చూడండి 25 చూసినా నాకు 5 స్క్వేర్ అని స్ట్రైక్ అయింది అవునా 5 స్క్వేర్ అని ఎంత చెప్పండి 25 5 స్క్వేర్ అని 25 ఈ 32 ని చూసినా నాకు ఎలా స్ట్రైక్ అయింది 2/5 అని 2/5 వాల్యూ ఎంత 32 2 into 2 into 2 into 2 into 2 మల్టిప్లై అయితే ఎంత వస్తుంది 32 ఈ 5 స్క్వేర్ ని రివర్స్ లో రాహెడ్ 2/5 అని ఇప్పుడు 9 అంటే చూసినా ఏంటండి 3 స్క్వేర్ అనా చెప్పండి 3 స్క్వేర్ కాబట్టి దీన్ని ఎలా రాయచ్చు ఇప్పుడు 2 క్యూబ్ అంటే వాల్యూ ఎంత 8 ఆప్షన్ లో ఉందా ఓకేనా అది కాబట్టి దాన్ని వేరేలా థింక్ చేయాలి ఓకే చూడండి క్లూస్ చెప్తాను చూడండి ఇందులో ఉండే క్లూస్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఆల్మోస్ట్ అర్థం అవుతుంది అర్థం కాకుండా ఇస్తే కనుక నేను చెప్పిన అప్రోచ్ లో ఫాలో అవ్వండి అప్రోచ్ ఏం చెప్పాను మీకు ఫస్ట్ మల్టిపుల్ సెకండ్ అండి స్క్వేర్ ఆర్ స్క్వేర్ రూట్ థర్డ్ అండి క్యూబ్ ఆర్ క్యూబ్ రూట్ ఫోర్త్ వన్ అండి కాన్సిక్యూటివ్ ప్రైమ్ ఫిఫ్త్ వన్ ఏంటి అదర్స్ మిస్లీనియస్ కాన్సెప్ట్ ఓకే చూడండి ఒకసారి 7465 840 కింద కోట్ చేయడు 8906 ని ఎలా కోట్ చేయాలని అడుగుతున్నాడు 7465 840 అయిందంటే చూడండి ఒకసారి అందరూ ఇచ్చిన వాల్యూ ఇలా అయిందని చెప్తాను ఇది ఎంత అవుతుందని చెప్తాడు ఆశ్వం నుంచి చూస్తే కనుక మనకు వచ్చే ఆన్సర్ బాగా లిటిల్ బిట్ దీంతో కంపేర్ చేస్తే చిన్నదా పెద్దదా చెప్పండి చూడండి బాగా చిన్నదంతా కోట్ చేసాడు అనుకోండి ఇది ఏమవడానికి ఛాన్స్ ఉందంటే స్క్వేర్ కానీ స్క్వేర్ రూట్ కానీ ఓకేనా సమ్ ఆఫ్ ది డిజిట్ కానీ ప్రోడక్ట్ ఆఫ్ ది డిజిట్ కానీ అవుతుంది చెప్పండి బాగా తగ్గిందంటే ఏమవుతుంది స్క్వేర్ రూట్ కానీ లేకపోతే సమ్ ఆఫ్ ది డిజిట్ కానీ ప్రోడక్ట్ ఆఫ్ ది డిజిట్ కానీ చూడండి ఒకసారి 7 4 గా 28 అమ్మ 28 into 5 అని ఎంత అంటే 140 140 into 6 అంటే ఇదే అంటే ఏం చేసాడు ఇది
ప్రొడక్ట్ చేశాడు, సమ్ చేశాడు, ప్రొడక్ట్ చేశాడు, ఇవన్నీ మల్టిప్లై అయితే ఇది వస్తుంది. అదే మల్టిప్లై చేయండి, 0 ఎంత దీని వాల్యూ? ఓకేనా? ఇది మీ 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 పాయింట్ ఆఫ్ చెప్పండి. 1 by 1 చెక్ చేద్దాం. 1 by 1 5 ఎంత అయింది? 5 18 ముందు యాడ్ చేసి చూద్దామా? 5 + 13 ఎంత చెప్పండి? 18. అదే 13 యాడ్ చేయండి. పర్లేదు ఆలోచించండి. అదే 13 యాడ్ చేస్తే ఎంత? ఎంత? 50 ఆప్షన్ లో ఉందా? వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను, మనకి ఇచ్చిన క్వశ్చన్ కి వాడి వాల్యూస్ కనుక బాగా ఎక్కువిస్తే ఓకేనా పవర్స్ అవుతుంది. ఏమవుతుంది? అలా కాకుండా వాల్యూ చిన్నగా అవుతే సమ్ ఆఫ్ ది డిజిట్ కానీ స్క్వేర్ రూట్ కానీ అవుతుంది, రూట్ కాన్సెప్ట్ అవుతుంది. మనకి ఇచ్చే ఆన్సర్ చూడండి, బాగా ఎదిగించలేము కదా. చూద్దాం సరే. 5 18 అంటే ఫస్ట్ 5 18 అంటే మల్టిప్లై చేద్దాం చెప్పండి. 5 3s are 15 + 3 ఎంత? అదే కాన్సెప్ట్ చూడండి. 39 × 3 మనం చెప్పండి. 39 × 3 39 × 3 29 ఇంటూ కాదు, 39 × 3 117. 117 + 3 అని ఎంత? 120. ఓకే మాల్ ఇంటూ 3 అక్కడ వరకు చెప్పు, తర్వాత చూద్దాం. 120 ఆప్షన్ లో ఉందా? తప్పించేదేంటి చెప్పండి? కాదు, దాన్ని వేరేలో ఆలోచిద్దాం. వేరేలో ఎలా అంటే చూద్దాం. వేరేలో ఎలా అంటే నేను అందుకే మీకు ఆల్రెడీ నెంబర్ సిరీస్ చెప్తున్నప్పుడు స్క్వేర్స్ బాగా రావాలి, క్యూబ్స్ బాగా రావాలి. ఓకేనా? స్క్వేర్స్ ని బేస్ చేసుకుని n² - 1 n² + 1 n² - 1 ఇవన్నీ బాగా రావాలి. చెప్పాను ఇవన్నీ చెప్పలేదా? చెప్పండి. క్యూబ్స్ రావాలి, క్యూబ్స్ ని బేస్ చేసుకుని n³ - 1 n³ + 1 ఇవన్నీ అప్ టు ఎక్కడి వరకు రావాలని చెప్పా? అప్ టు 12, అది అప్ టు 15 అని చెప్పాను. ఎప్పుడైతే ప్రిపేర్ అవుతారో ఈ ఆన్సర్స్ చూసినట్టు మీకు అదే స్ట్రైక్ అవుద్ది. ఈ ఆన్సర్స్ పెట్టి చెప్పాలి ఆన్సర్లు. 222 చూసినట్టు ఏం స్ట్రైక్ అవుద్ది అంటే 6³ + 6 అని స్ట్రైక్ అవ్వాలి. ఎప్పుడు స్ట్రైక్ అవుద్ది? క్యూబ్స్ వచ్చినప్పుడు. అది మీరు ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. 150 చూసిన ఎలా స్ట్రైక్ అవుద్ది? 5³ + 5² అంటే ఇది స్క్వేర్స్ కాన్సెప్ట్ అని అర్థం అవుతుంది. చూసిన వెంటనే స్క్వేర్స్ క్యూబ్స్ కాన్సెప్ట్ అని అర్థం అవుతుంది. ఓకేనా? చెక్ చేద్దాం చెప్పండి. ఈ 5 నేను 2² + 1 అని రాస్తున్నా. ఓకేనా? 2² + 1. 18 ని 4² + 2 అని రాస్తున్నా. ఓకేనా? ఇదేమో 6² + 3 అని రాస్తున్నా. ఇక్కడ వరకు ఓకేనా? చెప్పండి. ఇక్కడ వరకు ఓకేనా? 2 4 అయింది కాబట్టి 2 4 అయిందంటే 2 యాడ్ అయింది అనుకోండి. 6 కి 2 యాడ్ పెరిగితే ఎంత అవుతుందమ్మా? 8² అని ఎంత? 64. అన్నిటిలో హాఫ్ కలుపుకుంటూ వస్తున్నారు చూడండి. 8 లో హాఫ్ ఎంత? 4 యాడ్ చేయండి. 64 + 4 అంటే 68 ఆప్షన్ లో ఉందా? లేదు. +2 చేస్తే లేదు. ఓకే, ఇంటూ 2 చేద్దాం. 2 4 అయిందని ఇంటూ 2 అవుతుంది అనుకో. 6 డబుల్ అయితే ఎంత అవుతుందమ్మా? 12² + 12 హాఫ్ ఎంత? 6. 12² అంటే ఎంత? 144 + 6 150 ఆప్షన్ లో ఉందా? అందుకని ఆన్సర్ అవుతుంది. అలా ఎలా థింక్ చేయాలి? అదే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? నేను ఆల్రెడీ సిరీస్ చెప్పాను. సిరీస్ లో కొన్ని కాన్సెప్ట్లు అన్ని ప్రిపేర్ అవ్వమని చెప్పాను. ఎప్పుడైతే ప్రిపేర్ అవుతుందో ఆటోమేటిక్ చూసినా ఆన్సర్ స్ట్రైక్ అవుతుంది. అవి చూసిన వెంటనే స్ట్రైక్ అవుద్ది. ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రిపేర్ అవ్వమని చెప్పానా లేదా? నోట్స్ క్లియర్గా ఇచ్చాను నేను, చూసుకోండి లాస్ట్ క్లాస్ లో. ఓకే సతీష్, నెక్స్ట్ ఇచ్చోండి. ఇది సేమ్ కాన్సెప్ట్. ఇది కూడా 97 141 193 డాష్ అన్నాడు. 97 ఎలా తీసుకొచ్చా అంటే 10² - 3 10² - 3. ఓకే ఒప్పుకుంటారా? 10² - 3. ఇది ఏంటండి? 12² - 3. ఇది 14² - 3. ఓకే 10² - 3 12² - 3 14² - 3 10 12 అయింది. 14 ఎంత అవుతుంది ఇప్పుడు చెప్పండి? 16² - ఎంత? 3. 16² అని ఎంత? 256 - 3 అని ఎంత? 253 ఆప్షన్ లో ఉందా? అందుకని ఆన్సర్. మనకి నెంబర్ సిరీస్ లో వచ్చినవి మళ్ళీ వస్తాయి.
సేమ్ అక్కడేమో సిరీస్ లో ఉంటుంది బిట్, ఇప్పుడు అనాలజీలో ఉంటుంది, అంతే తేడా. అక్కడ వచ్చే రూల్స్ అని ఇక్కడ వస్తాయి. ఇది ఆల్రెడీ చెప్పాను, ఇది కూడా మన నెంబర్ సిరీస్ చెప్పాను. ఇదేంటంటే కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. ఏ కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఇది ఎలా తీసుకున్నాడంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ ప్రైమ్స్. ప్రొడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ ప్రైమ్స్. 6 ని తీసుకోండి, ఏ రెండింటి నెంబర్ ప్రైమ్ నెంబర్ మళ్ళీ 6 వస్తుందమ్మా? 2 into 3 అనా? 2 3 0 ఎంత? 6. అదే 35 చెప్పండి, 5 into ఎంత? 5 7 0 ఎంత? 35. ఓకే, నెక్స్ట్ 143 అంటే 11 into 13. 11 into 13. ఓకేనా? నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ చూడండి, 2 3 నెక్స్ట్ వచ్చే ప్రైమ్ 5 7. 11 13 నెక్స్ట్ వచ్చే ప్రైమ్ ఎంత? 17 19. 17 into 19 323 ఆన్సర్. 323. ఓకేనా? నెక్స్ట్ మీరు ఏంటి, నాన్ మ్యాథ్సా మ్యాథ్సే? మీరు చెప్పండి, మిమ్మల్ని ఎక్కడో చూశాను. పాల్గొల్లా? నన్ను చూసారు ఎప్పుడైనా? చూసారు కదా. ఓకేనా? ఇదే అండి, 2 square plus 1 4 square plus 2 6 square plus 3 అండి. 2 4 అయింది, ఇదే కదండి ఇది. 2 4 అయిందని డబుల్ అయింది అనుకోండి, +2 చేస్తే ఆన్సర్ చెక్ చేస్తే రాలా. 2 డబుల్ అయింది ఎంత? 4గా. 6 డబుల్ చేయని ఎంత అండి? 12 square. ఓకే, అన్నింటిలో చూడండి, దీంట్లో ఆఫ్ తీసుకున్నాడు. 2 of 1 4 of 2 6 of 3 12 of ఎంత? 6 చేస్తే వచ్చింది కదండి ఆన్సర్. వస్తే అదే, రాకపోతే దాన్ని వేరేలో థింక్ చేయాలంటే. ఓకేనా?